మనుషుల్లో మంచివాడు చెడ్డవాడు అని చెప్పి 2 రకాల మనుషులు ఉంటారని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మనిషిలో చెడు ఉండిద్ది, మంచి ఉండిద్ది. ఒకే మనిషిలో ఉంటాయి, వేరువేరుగా ఉండరు. అదేంటంటే మనం ఒకవేళ ఒకరికి నచ్చామనుకోండి, మనం అతనిలో మంచి తప్ప ఇంకేం చూడం. ఎందుకంటే అతను మనకు నచ్చాడు కాబట్టి. అదే అతను మనకు నచ్చలేదు అనుకో, అతను ఎంత మంచి చేసినా కానీ మనకు చెడే కనబడిద్ది. అర్థమైందా? దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే హిందూ పురాణాల ప్రకారం రాముడు, రావణాసురుడు. మనకి రాముడు నచ్చాడు కాబట్టి ఆయన మంచివాడే, చెడ్డోడు అని ఎవడు అనలేదు, అనకూడదు కూడా పాపం. రావణాసుడు మనకు నచ్చలేదు కాబట్టి అతను ఎన్ని మంచి చేసినా కానీ మాత్రం ఆయన చెడ్డోడే అంటాం. ఎందుకంటే అతను పాపాత్ముడు అని మనం ఫిక్స్ అయ్యాం కాబట్టి.